చేస్తాము చెప్పినట్లు పిఎఫ్ పైసలు కానీ అన్నిటికీ మేము ఒప్పుకుంటున్నాము. ఒక 3 నెలల ఏరియస్ పైసలు వేస్తామని చెప్పేసి మాట్లాడి మమ్మల్ని విధులకు పంపించారు. అదే ప్రకారంగా మేము వాళ్ళ మాటలకు మేము కూడా స్పందించి ఇప్పటిదాకా వేస్తారని చూసుకుంటా జీతాలు చేసినాం. ఇప్పటిదాకా అయింది. కానీ ఇప్పుడు మాకు సమస్యలు పెరిగిపోతున్నాయి. ఇంట్లో తినడానికి తిండి ఉండలేదు. ఎవరు కూడా మాకు అప్పులు ఇస్తలేరు. మేము ఎక్కువ అడగడం లేదు. రెక్కలు ముక్కలు చేసుకున్నాం. మా సొమ్మును మాకు ఇవ్వని మా అధికారం మాకే ఇవ్వమంటున్నాం సార్. మేము ఎక్కువ ఏం కోరడం లేదు, అడగడం లేదు. మేము చేసిన కష్టమే మాకు ఫలితం ఇవ్వమని అడుగుతున్నాము. అది మీరు ఇవ్వకుంటే ఇవాళ ఏదో చేసుకోవాలని స్కూల్ నుంచి పిల్లలను ఇంటికి పంపిస్తే ఫీజులు కట్టాక ఏమో చేసుకోవాలనిపిస్తున్నది. ఈ జీతం ఇది ఎందుకు అన్నట్లు బాధ అనిపిస్తున్నది. ఇటువంటి సమస్య మాకు రాకుండా అధికారులను మేము కోరుతున్నాము. విన్నపము మాకు రావాల్సిన మా సొమ్ము మాకు దయచేసి మాకు కల్పించి మీరు ఇచ్చేంత వరకు మీరు ఇస్తేనే మేము విధుల్లో చేరుతాం. లేకపోతే మాతో కాదు సార్. మీరు కావాలంటే ఇక మీరు ఏమైనా చేసుకోవచ్చు. ఇంతవరకు కూడా మేము కాదంటే ఎక్కడి నుంచో తెచ్చిండ్రు, డైలీ వేజ్గా పెట్టిండ్రు, వాళ్ళకు పేమెంట్ ఇచ్చిండ్రు, మా యాభైర్రు వాళ్ళకి ఇచ్చిండ్రు. అది కూడా దానికి మేము అటువంటి అనలేము. కానీ ఇప్పుడు మాత్రం మాకు చాలా బాధ అనిపించింది. మాకు రావాల్సినవి మాకు ఏదో ఇచ్చి విధుల్లో తీసుకొని సార్ మేము పని చేయంటలేము, పని చేస్తా అంటలేము. కాకపోతే మా కడుపును కొద్దిగా ఇది చూడాలని చెప్పేసి విన్నపం చేసి దయతోని నమస్కారం చేసి ఈరోజు ఈ సమస్య చెప్పుకునేందుకు ఆఫీస్కి వచ్చినాము. మాకు రావాల్సిన వేతనాలు నిర్మల్ మున్సిపల్ కార్మికులము. నిర్మల్లో సుమారుగా మన ఇంజనీరింగ్ సెక్షన్లో 86 మంది ఉన్నాము. శానిటర్లో 192 మంది ఉన్నాం. దాదాపుగా 200 నుండి 300 మధ్య మేము ఉంటుండగా మరి మాకు గత 3 నెలల నుండి సరిగా జీతాలు రావడం లేదు. 2 నెలలు పెండింగ్ ఉన్నాయి. అలాగే పిఆర్సీ కూడా ఒక 6 నెలలు జమ అయింది. ఇంకొక 6 నెలలు పెండింగ్లో పడ్డాయి. అవి కూడా ఇవ్వడం లేదు. అలాగే చూసినట్లయితే ఇంకా మాకు ఎన్నో పండుగలు వస్తున్నాయి. కానీ పండుగ సమయానికి ఖర్చులకు తగిన డబ్బులు ఉండవు. ఇంకా చూసినట్లయితే స్కూల్ పిల్లల ఫీజులు కూడా ఇబ్బంది అవుతున్నాయి. ప్రైవేట్ స్కూళ్ళలో తగిన స్తోమతను బట్టి చదివించుకుందాం అనుకుంటా ఆ స్కూల్లో టీచర్లు కానీ హెడ్ మాస్టర్ కానీ ఇబ్బంది పెడుతున్నారు. స్కూల్ ఫీజు కట్టకుండా ఎందుకు వేపిస్తున్నారు అని మాకు నిరాశ చెందిస్తున్నారు. పిల్లలు చదువుకునే బాధ్యత తల్లిదండ్రుల మన పైన ఉంటుంది కాబట్టి తగిన సమయానికి జీతాలు అధికారులు ఇవ్వాలని కోరుకుంటున్నాము. అలాగే 45 మంది కొందరు నూతనంగా వచ్చిండ్రు. వాళ్ళకు కూడా గత 4 నెలలకు జీతాలు లేవు. ఇంకా చూసినట్లయితే 15 మంది డ్రైవర్లను కూడా తీసుకున్నారు. వారికి కూడా 2 నెలలకి జీతం రావడం లేదు. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. పిఎఫ్ విషయానికి వస్తే మే నెల 2023 నుండి జమ చేయడం లేదు. కొందరికి పిఎఫ్లో తప్పులు సరిదిద్దాల్సిన అవసరం కూడా ఉన్నది. తల్లిదండ్రుల పేర్లు తప్పున్నాయి, లేదంటే ఈ పేరు తప్పున్నాయి, లేదంటే ఇన్షియల్ తప్పున్నాను అనుకుంటా ఆ తప్పిదములు కూడా ఉన్నాయి. ఆ వాటిని కూడా సెట్ చేయాలని మేము అధికారం కోరుతున్నాము. ఇంకా అనేక సమస్యలు చెప్పుకోవడానికి, కానీ మాకు తగిన సమయానికి జీతం ఇచ్చి మా యొక్క కుటుంబాన్ని మేము పోషించుకున్నట్లుగా సుమారుగా 1 నుండి 5వ తారీఖు లోపు ఇచ్చే ప్రయత్నం చేయాలని అధికారులను మనస్పూర్వకంగా కోరుతున్నాము. ఉండి అధికారులతో కోరినది ఏమనగా, ఒకవేళ మాకు జీతం చెల్లించిన వేళ మీ అధికారం మీకు ఇచ్చిన సూచన మేరకు ఉద్యోగము అనగా జీతం బంద్ చేయడానికి అంటే పని బంద్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెబుతున్నాం. దయచేసి మా మనవిని లేదంటే మా యొక్క పరిస్థితులను మా యొక్క స్థితిగతులను అర్థం చేసుకోవాల్సిన అధికారులు అందరినీ కోరుతున్నాం.